సకాలంలో గుర్తించి చికిత్స తీసుకుంటే కొలరెక్టాల్ పెద్దపేగు సంబంధ క్యాన్సర్ను జయించవచ్చని నెల్లూరు అపోలో స్పెషాలిటీ ఆసుపత్రి డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ అన్నారు. నెల్లూరులోని అపోలో ఆసుపత్రిలో కొలరెక్టాల్ క్యాన్సర్పై అవగాహన సదస్సును నిర్వహించారు. డాక్టర్ శ్రీరామ్ సతీష్ నేతృత్వంలో నిర్వహించిన ఈ సదస్సులో క్యాన్సర్ వైద్య బృందం పాల్గొని అవగాహన కల్పించారు. ఆధునిక జీవనశైలి కారణంగా ఈ క్యాన్సర్ యువతకు ఎక్కువగా సోకడం బాధాకరమన్నారు. నెల్లూరు అపోలో స్పెషాలిటీ ఆసుపత్రిలో కూడా కొలరెక్టల్ క్యాన్సర్ కు అధునాతన పద్ధతుల్లో చికిత్స అందుబాటులో ఉందని వెల్లడించారు. గత 30-40 ఇయర్స్ నుంచి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరుగుతున్న క్రమంలో క్యాన్సర్స్ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి. కొన్ని రకాల క్యాన్సర్స్ ముందరే మనం స్క్రీన్ చేస్తే అరికట్టేదానికి స్టార్టింగ్ ఎర్లీ స్టేజ్ లో ఆర్ ప్రీ క్యాన్సరస్ స్టేజ్ అంటే కొన్ని లీజన్స్ ఉంటాయి, క్యాన్సర్ కాకముందు పాలిప్స్ అట్లాంటివి డౌట్ఫుల్ గా ఉండే తీసేస్తే వాళ్ళు నార్మల్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే ప్రతి ఒక్కరు ఉండే లైఫ్ ఎక్స్పెక్టెన్సీకి వస్తారు. ఎస్పెషల్లీ కోలోరెక్టల్ క్యాన్సర్ స్క్రీనింగ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు యుఎస్ లో ఆర్ డెవలప్డ్ కంట్రీస్ లో 50 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరికి కొలనోస్కోపీ, ఇయర్లీ కొలనోస్కోపీ అడ్వైజ్ చేస్తున్నారు. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మన రక్తంలో కానీ కోలాన్లో అంటే కోలాన్ అంటే పెద్ద పేరులో కానీ ఎక్కడ క్యాన్సర్ కన్నా ముందర ఉండే ప్రీ క్యాన్సరస్ లీజన్స్ పాలిప్స్ కానీ ఒకవేళ క్యాన్సర్ ఎర్లీ స్టేజ్ లో ఉన్నా కానీ మనం కనుక్కునేదానికి ఉంటుంది. ఈ అడ్వాంటేజ్ ఏంటంటే కోలాన్ క్యాన్సర్ లో కానీ రక్తంలో కానీ స్టార్టింగ్ స్టేజ్ లో కనుక్కుంటే ఇట్స్ ఎ క్యూరేటివ్, మళ్ళా తిరిగి వచ్చే ఛాన్స్ వెరీ తక్కువ ఉంటుంది. అందుకోసం ఈ కోలోరెక్టల్ స్క్రీనింగ్ అపోలో ఎంటైర్ 72 హాస్పిటల్స్ లో ఎంటైర్ ఇన్ ఇండియా మనం స్టార్ట్ చేశాము. ఈ ప్రీ క్యాన్సరస్ కండిషన్ నుంచి క్యాన్సర్ రావడానికి మనకి దాదాపు 7 నుంచి 10 సంవత్సరాల మధ్యలో టైం ఉంటుంది. సో ఈ టైంలో మనం పేషెంట్ ని కనుక్కొని వాళ్ళకి ఈ ప్రీ క్యాన్సరస్ లీజన్స్ కానీ తీసేయగలిగితే వాళ్ళకి క్యాన్సర్ రాకుండా మనం చేయగలం. సో ఇండియాలో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే మనం అన్ని క్యాన్సర్స్ లాగా కోలోరెక్టల్ క్యాన్సర్ ని కూడా తొలి దశలో కనుక్కోలేకపోతారు. జనరల్ గా ఇప్పుడు మనకి 1,00,000లో 7 నుంచి 8 మందికి క్యాన్సర్ వస్తే అంటే ఇండియాకున్న జనాభా సంఖ్య ప్రకారం ప్రతి సంవత్సరం కూడా 70 నుంచి 80 లక్షల మంది ఈ కోలోరెక్టల్ క్యాన్సర్ తో బాధపడుతున్నారు. సో దీనికి మెయిన్ గా మనం చేయాల్సింది ఈ స్క్రీనింగ్ టెస్ట్ అండ్ ఎర్లీ డిటెక్షన్ అనేది. సో ఇంకొక సమస్య మన దేశానికి ప్రత్యేకంగా ఉండేది ఏంటంటే ఇది చిన్న వయసులోనే వస్తుంది. జనరల్ గా 50 సంవత్సరాలకు పైబడిన వాళ్ళకి ఈ కొలనోస్కోపీ స్క్రీనింగ్ అనేది, ఈ మోషన్ మల పరీక్ష ఇవన్నీ వెస్టర్న్ గైడ్ లైన్స్ లో అడ్వైజ్ చేస్తారు. కానీ మన దేశంలో ఇప్పుడు 20 సంవత్సరాల యువకులు కూడా మనం కోలోరెక్టల్ క్యాన్సర్ ని డయాగ్నోస్ చేయడం జరుగుతుంది. సో ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ని మనం కంట్రోల్ చేసుకోగలిగి మనం లైఫ్ స్టైల్లో మార్పులు తెచ్చుకోగలిగితే ఈ జబ్బుని కొంతవరకు అరికట్టచ్చు. అలాగే ఎర్లీగా మనం డయాగ్నోస్ చేయగలిగితే సో ఎవరికైతే మనం ఈ ఎర్లీ మనం అడ్వైజ్ చేయలేకపోయామో వాళ్ళకి ఎర్లీ డిటెక్షన్ ద్వారా కనీసం మనం క్యూర్ ని అందించగలం. సో ఈ ఎర్లీ డిటెక్షన్ కి కొన్ని టెస్ట్ చేస్తాము, వాటినే స్క్రీనింగ్ టెస్ట్ అంటారు. వీటిని లక్షణాలు లేకముందే పేషెంట్ కి కొన్ని టెస్ట్ల ద్వారా ఈ జబ్బు ఉందా లేదా అనేది కనుక్కోవడం, దాన్ని